ఇది మన కారప్పొడి మిషన్. తిట్టడానికి ఎంత కోపం వస్తుంది తెలుసా కారప్పొడి పట్టేటోళ్ళకు. 5-6 డబ్బులు పట్టి పొద్దుల్లో పట్టినాక వచ్చేటోళ్ళని కొడితే మంచిగా కూడా అనిపిస్తుంది. వదినాయి 13 కిలోలు వచ్చినాక మీ ఇంటున్న కారప్పొడి మా దగ్గర తీసుకున్న కారప్పొడి మీరు దగ్గర పోసి పేపర్ల మీద పోసి చూడుండి. ఇంకో ఇట్లయితే జమ అయినట్టు. చెప్పులు తోడుకోరా చింటూ. మన ఫార్మల్ ప్రోడక్ట్ కంపెనీ చూపిస్తావా? చూపిస్తా. మన ఇల్లే మన కంపెనీ. అవునా? ఇక్కడేమండ పోసిల్లే? ఇవి చపాటా మిర్చి మిరపకాయలు తొడిమెలు తీసి ఎండ పోసినాం. అవునా? ఇవి పచ్చళ్ళకు యూజ్ అవుతాయి. పచ్చళ్ళకు వాడుకోవచ్చు. ఓకే. మనోళ్ళు ఏం చేస్తాలే? మనోళ్ళు సుత చపాటా మిర్చి తొడిమెలు ఇస్తాను పచ్చళ్ళ కోసం. ఓకే. ఇవి ఇవాళైతే రేపు 3-4 ఇస్తారు. ఇట్లా లావు ఉంటాయి, తోలు మందం, మెరూన్ కలర్ ఉంటాయి. వరంగల్ వండుతాయి. వరంగల్లోనే భూపాలపల్లి సైడ్ వండుతాయి. ప్రపంచం అంతా ఎక్కడ వండి. మరి ఇక్కడే మిరపకాయలు ఆరబోసిల్లే? ఇక్కడ 3-4 ఈ పండ్లేరి 4 రోజులు అవుతుంది. ఇవి ఇంకెండలేదు. ఎన్ని రోజులు అవుతుంది ఎండ వరకు? 10-15 రోజులు అవుతుంది. 10-15 రోజులు అవుతుంది. ఓకే. పండ్లు ఇవి పండ్లు ఎండలే? ఇంకా ఎండలే. ఓకే. ఇక్కడ రేకుల కింద మిర్చి పోసినాం కదా, ఇవెందుకు? ఇది 3-4 ఇవి ఎండినాయి. ఇవి తొడిమలు తీసి పట్టిస్తారు ఎండిన. ఈ కారప్పొడి రెగ్యులర్గా ఇంట్లోకి వాడుకోవచ్చు. వెనకటి బట్టి పచ్చళ్ళు ఇదే పెట్టుకున్నాం. పచ్చళ్ళు వస్తుంది ఇదే వాడుకున్నాం వెనకటి బట్టి. ఓకే. మీడియం ప్రైస్ ఉంటుంది. ఓకే. నీ కారప్పొడి మిషన్ చూపిస్తా. కారప్పొడి మిషన్ ఇదేంటిది? ఇది మన కారప్పొడి మిషన్. ఓకే. ఇది కారప్పొడి ఎప్పుడు పట్టినావు? ఈ కారప్పొడి అప్పుడు పొద్దున పట్టిన. ఇప్పుడు మళ్ళీ ఎండినాక మళ్ళీ పడతా. ఓకే. ఇది మన కారప్పొడి మిషన్. ఇట్లా పట్టి టబ్బులలో పోసి చల్లారినాక ప్యాకింగ్ చేస్తాం. దేనికి వాడుకోవచ్చు? ఇది కూరలకు పచ్చళ్ళకు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా దీనికంటే చపోటా మిర్చి ఇంకా బాగా ఎర్రగా చప్పగా మంచిగా ఉంటుంది. కారం తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే. మరి ఆ చపోటా మిర్చి ఎండినాయి కారప్పొడి పడతావా? ఇట్లా ఎండినాక కుప్ప వేసుకుంటావా? ఎండినాక కుప్ప చేసుకోవాలి. పోయిన సంవత్సరం స్లాబ్ మీద ఎండబోతే కష్టమైంది ఎక్కుడు దిగుడు అని 4 గుంటలు ఎలుపు గచ్చి పోసుకున్నాం. మంచిగా ఊడిసి రోజు కడిగి పర్దేసి పర్దలను ఎరుతాం. అయ్యో ఫీజులు పెట్టాలి. ఫీజులు పెట్టు. ఫీజులు పెట్టారు. ఇవి ఫీజులా? మరి ఇవేంటి? ఇవి జాలీలు. ఎందుకన్నట్టు ఇవి కారప్పొడి జల్లెర్లు. మార్చుకుంటాం. పొడి జమ అవుతా అంటే సన్న జల్లని జమ అవుతా అంటే మారుతాంటు. ఇవి నిన్న వానొత్తందని కూడా వీకిన. వానొచ్చి ఉరిమింది బాగా ఆకాశం. ఉరుముతుందని తీసినాం. ఇవి ఇంత పిడుగులు పడతాయి. చెప్పులు తోడుకోరా చింటూ. చెప్పులోకి ఇప్పుడు వచ్చి మిషన్ కొన్న కొత్తలా భయం అవుతుంది. మిషన్ కొన్న కొత్తలో భయపడిపోయి భయం అవుతుంది. ముట్టుకోవాలండి ఇప్పుడు సుత ముట్టుకున్నాక ఏం కాదు. భయపడతాను. జాలి వేసినావా? జాలి లేదా ఇంట్లో ఉన్నది. ఏం జాలి? దొడ్డు జాలి లేదు నాను. జాలి వేసుకోతుందా నీకు? వేసుకోవద్దు. ఇంత గట్టిగా ఎత్తాడు డాడీ అయితే. మిషన్ కొన్న కొత్తలా జాలి వేసేందుకు భయపడిపోయి భయం అయ్యేది. ఇవన్నీ మంచిగానే ఉంది. ఎన్ని నెంబర్ ఇది? బాగా చిన్నది కాదు. మనం 3-4 మిరపకాయలు పట్టి బాగా ఫస్ట్ పట్టేది ఉండనేనా? ఓకే. జాలి ఎట్లా వేసుకోవాలి? జాలి తీసేయి. జాలి ఎట్లా వేసుకోవాలి చెప్పు. ఇది క్లిప్ పట్టుకునేదా? ఇంకో ఇట్లయితే జమ అయినట్టు. దీన్ని కడుగుతావు. ఇది కడగాలి. ఇంకోటి వేసుకోవాలి. గడ్డు జల్లెడ గడ్డి ఫస్ట్ దొడ్డు జల్లెడ. దొడ్డు జల్లెడ వేసినాక తర్వాత మళ్ళా సన్న జల్లెడ ఎత్తాం. అంటే ఎన్నిసార్లు పడతాం కారప్పొడి? 3 మాటల. ఒకటే కారప్పొడి? ఈ కారప్పొడి 3 మాటలు పడతాను. ఈ టమాటా మిర్చి అది 2 మాటలు. అదైతే 2 సార్లు. ఎందుకట్లా? ఇది పచ్చళ్ళకి కదా కుంకుమ లెక్క ఉండాలని. జాలి వేసిన తర్వాత ఏం చేయాలి? ఇగో ఇట్లా ఏం కారప్పొడి లేకుండా క్లీన్ చేయాలి, ఊడవాలి. ఊడితేనే పట్టి పడుతుంది. మొత్తం మిషన్ మొత్తం ఎర్రగా ఉన్నది. ఎర్రది ఉండగా బిడ్డ రోజు బొట్టుడేనే.
అరే కారపొడి బాగా పోతా అంటే చింటూ ఎందుకు మొసం మరతలేదు అది కిందికి వెళ్ళి రంధ్రాలే ఉండే కారుతుంది కదా దాదా మొసం మరగ కదా ఎక్కువ పోతుంది చూడు అని మొత్తుకుంటుంది. లోడ్ ఎక్కువైనప్పుడు సౌండ్ ఎక్కువ రాదా? ఎవరే ఫస్ట్ 13 కిలోలనే కదా బరపటి లక్షణం అంట 9:30 13 ఎన్ని కిలోలు వదినాయి 13 కిలోలు. ఎన్ని గంటలలో తీసినాయి ఇవి? 3 గంటలు లీడర్ అదే అమెరికా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఫస్ట్ లీడర్లు ఈ 4. 3 గంటలలో 13 కిలోలు. 3 గంటలు కాలే 3 గంటలు అయిందా మనం ఇంటికి వచ్చి? 4 అయిపోయినప్పుడు వచ్చినాం మనం. 4 గంటలకే వచ్చి 2 గంటలలో 13 కిలోలు. ఏసారి అయితే ఎన్ని గంటలు? కారప్పొడి పట్టడి అయిపోయిందని ఒక రౌండ్ పట్టిల్లా? ఒక రౌండ్ తిట్టడానికి ఎంత కోపం వస్తుంది తెలుసా కారపొడి పట్టేటోళ్ళకు. ఎందుకు? 5 డబ్బులు పట్టి పొద్దుల్లో పట్టినాక వచ్చేటోళ్ళని కొడితే మంచిగా అనిపిస్తుంది. అమ్మ కారప్పొడి పట్టడి అయిపోయింది? అయిపోయింది ఒక్క రౌండ్. ఇంకెన్ని రౌండ్ పట్టాలి? ఒక్క రౌండ్ పట్టుడు అయిపోయింది. చపోటా మిర్చి అయితే 3 రౌండ్లు పడతాను. ఈ 3-4-1 అయితే 2 రౌండ్లు పడతాం. అవునా? ఎందుకట్లా? ఎందుకంటే చపోటా మిర్చి తోలు మందం ఉంటుంది, మళ్ళీ పచ్చళ్ళకు కాబట్టి కుంకుమలు ఎక్కువ పట్టి మెత్తగా కుంకుమ లెక్క పడతాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఇంకో రౌండ్ పడతావా? ఇంకో రౌండ్ పడతా. వెనుక అవు పడే మిరపకాయలు 6 నెలలు కష్టపడి పండించినాము, మనమే ఇంకా కొంచెం కష్టపడి పట్టించుకొని అమ్ముకోవాలని బ్రాండ్ తయారు చేసుకొని కొన్ని పైసలు పోయిన సంవత్సరం మిగిలితే మేము కారపొడి మిషన్ కొనుక్కొని మేము కారపొడి మనం పండించిన పంట మనమే తొడిమెలు తీసి ఆరబెట్టి పట్టించి మేమైతే పంపిస్తాము. మా కారపొడి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసినాక మీ ఇంట్లో ఉన్న కారపొడి మా దగ్గర తీసుకున్న కారపొడి మీరు దగ్గర పోసి పేపర్ల మీద పోసి చూడుండి, మీకే తెలుస్తుంది. టేస్ట్ అయినా కలర్ అయినా ఏదైనా సుత తెలుస్తుంది. ఎందుకు మా కారపొడి మీద మాకింత నమ్మకం అంటే ఏ సీడ్ ఎత్తే ఏ సీడు మంచిగా పండుతుంది, కలర్ గల్ల మిరపకాయలు పండుతాయని మేము సీడ్ వేసినప్పుడే మంచి ఇత్తనం ఎన్నుకొని ఎత్తాం మేము. అట్లనే కారపొడి పట్టి మాకు అనుభవం వచ్చి ఏ మిరపకాయలతోటి కారపొడి పడితే ఎర్రగత్తదని సుత మాకు తెలుసు. కాబట్టి ఒకసారి ఆర్డర్ చేసి చూడుల్లి. ఆర్డర్ చేసినాక మీ ఇంట్లో ఉన్న కారపొడితోటి మా కారపొడితోటి మీరు అది ఇది మీరు ఏది మంచుకున్నదని చూసుకోండి. టేస్ట్ అయినా కలర్ అయినా మీరు దాన్ని దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది.